సుధీర్ని కాపాడుకోవడం కోసం, నన్ను నేరస్తుడిగా నిరూపించడం కోసం వీళ్ళందరూ కుట్ర పన్ని ఆ ముడుపుల్లో ఇదంతా సెట్ చేశారు సార్. నేను పేదవాడిని కాబట్టి నన్ను బలి చేయడానికి వీళ్ళందరూ ఒక్కటైపోయారు సార్. నువ్వు నిజంగా ఈ నేరం చేయలేదా? ఆ ముడుపుల్లో మత్తు పదార్థాలు పెట్టింది నువ్వు కాదా? కాదు కాదు సార్, కాదు సార్. సార్ నేను చేశాను అనడానికి అసలు ఏ ఆధారం లేదు సార్. వీళ్ళే పథకం ప్రకారం ఇదంతా చేస్తున్నారు సార్. ఆర్డర్ ఆర్డర్. సారీ సార్, సారీ సార్. ఏమమ్మా, అతనే ఈ నేరం చేశాడు అనడానికి ఆధారాలున్నాయా? ఉన్నాయి సార్. మరి ఆధారాల్ని పోలీస్ డిపార్ట్మెంట్కి అందించారా? లేదు యువర్ ఆనర్. ఎందుకు? ఎందుకంటే ఆధారాలు లేవు గనక. ఇక్కడికి వచ్చి ఏదో ఒకటి చెప్పి నన్ను నేరస్తుని చేసి ఈ కేసు నుంచి అతన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి నేరస్తుడు ఆ సుధీరే సార్. ప్రణయ్, ఇంకా నటిస్తూ నాటకాలు ఆడుకు. నువ్వు ముడుపుల్లో మత్తు పదార్థాలు పెడుతున్నప్పుడు తీసిన వీడియో నా దగ్గరుంది. ఆ వీడియో తీసింది వేరే ఎవరో కాదు, నా మర్ది సుధీరే. సార్, దయచేసి ఈ ఆధారాల్ని మీరు పరిశీలించండి. మరి దీనికేం సమాధానం చెప్తావయ్యా? సార్ సార్, ఆ వీడియో ఉన్నది నేను కాదు సార్, అది ఫేక్ వీడియో సార్. నో సార్, ఆ వీడియో స్వయంగా నేనే షూట్ చేశాను. ఆ వీడియో నిజం. మీరు చెప్పదలుచుకున్నది బోన్లోకి వచ్చి చెప్పండి. చెప్పండి. సార్, ఈ వీడియో తీయక ముందే ఈ నేరం చేసింది అతనే అని నాకు తెలిసి వచ్చింది. ఒకరోజు ఇందుని డ్రాప్ చేయడానికి ఇతను ఆఫీస్కి వచ్చినప్పుడు ఇతనితో పాటు వ్యాపారం చేసే మరొక వ్యక్తి ఇతన్ని కలిశాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుతున్నప్పుడు నేను విన్నాను. ఇతను ఇలాంటి పని చేస్తున్నాడని తెలియగానే చాలా షాక్కి గురయ్యాను. ఆ తర్వాత ఇతన్ని ఫాలో చేస్తూ వెళ్తే ఇతను కుటుంబాన్ని అడ్డుపెట్టుకుని ముడుపుల్లో మత్తు పదార్థాలు రవాణా చేయడానికి ఆ వీడియోలో ఉన్న అతనితో మాట్లాడుతుండగా స్వయంగా నేనే నా ఫోన్లో వీడియో తీశాను. ఒరిజినల్ వీడియో నా ఫోన్లోనే ఉంది. అది మా వదనకి షేర్ చేశాను. మరి అతను నేరం చేస్తున్నాడని తెలియగానే వెంటనే పోలీసులకి ఎందుకు సమాచారం ఇవ్వలేదు? సారీ సార్, అతను మా ఫ్యామిలీ మెంబర్ అవడంతో ఈ విషయం గురించి ఏం చేయాలో పాలుపోలేదు. ఆ కన్ఫ్యూజన్లోనే చివరికి మా వదనకు ఈ విషయం చెప్పాను. ఈ వీడియో తీసిన వెంటనే మీ వదిన గారికి చూపించారా? లేదు సార్, 2-3 రోజుల తర్వాత మా వదనకు చూపించాను. వెంటనే ఎందుకు తెలియజేయలేదు? ఎందుకు అతని నేరాన్ని దాచడానికి ప్రయత్నించారు? లేదు సార్, ఇంటి పరిస్థితుల వల్ల నేను వెంటనే వదన గారికి చూపించలేదు. అసలు ఇతను ఇలాంటి నేరం చేస్తున్నాడని తెలిసి జీర్ణించుకోవడానికే నాకు సగం సమయం పట్టింది. అదే సమయంలో మా వదనగారి పుట్టినరోజు దగ్గర పడ్డంతో ఆ సంతోషాన్ని పాడు చేయటం ఇష్టం లేక నాలో నేనే దాచుకుని మదన పడిపోతూ ఉన్నాను. సార్, ఇదంతా పొట్టి కథ సార్. సార్, అసలు ఆ వీడియో ఒక ఫేక్ వీడియో సార్. ఇతను తప్పించుకోవడానికి ఇప్పుడున్న టెక్నాలజీని వాడి ఒక ఫేక్ వీడియో తయారు చేశాడు సార్. అది ఒరిజినల్ వీడియో కాదు సార్. అది సార్ ఏ వీడియో సార్ అది. ప్రణయ్, నేరం చేసి
ఇంకా తప్పించుకోవడానికి పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు. సిగ్గులేదా నీకు? ఆర్డర్ ఆర్డర్, ఇది కోర్టు. సారీ సార్, అది ఒరిజినల్ వీడియో సార్. నా ఫోన్లో తీశాను. కావాలంటే మీరు చెక్ చేయండి సార్. మీరు తీసిన ఆ ఒరిజినల్ వీడియోని పోలీస్ డిపార్ట్మెంట్కి సబ్మిట్ చేయండి. సార్ సార్ లేదు సార్, నమ్మకండి సార్, అది ఫేక్ వీడియో సార్. ఆర్డర్ ఆర్డర్, ఈ వీడియో అసలైనదా నకిలీదా అని పరీక్షించడానికి సంబంధిత సాంకేతిక నిపుణులకి అందజేసి పోలీసుల పర్యవేక్షణలో నిజానిజాల్ని సాక్ష్యాధారాలతో కోర్టుకి తెలియజేయవలసిందిగా పోలీస్ శాఖ వారిని ఆదేశిస్తున్నాను. ఈ కేసుని ఈ నెల 23వ తారీఖుకి వాయిదా వేస్తున్నాను. సురేందర్, ఇక్కడే వెయిట్ చేయి. ఈ కేసు అయిపోయాక కలిసి వెళ్దాం. ఓకే. రావయ్యా. నీ అక్క భర్తనని కూడా చూడకుండా నన్నే పోలీసులకు పట్టించావే. ఎంతకాలం ఉంటాను జైల్లో, బయటికి రాకపోతానా? మీ అందరి అంతు చూడకపోతానా? నా కూతురు జీవితాన్ని నాశనం చేసావు కదరా, నేను వదలను, చంపేస్తాను. చెప్పండి మీకే. నా కూతురు జీవితాన్ని నాశనం చేసావు కదరా, నిన్ను చంపేస్తాను. అయ్యో వదలండి, నా కొడుకును వదిలేయండి. ఆగండి సార్, చెప్పేది మీకే. నిన్ను ఆగండి సార్, ఆగండి. అరే ఆగండి సార్. ఏమనుకుంటున్నావా నువ్వు? వీడిని చంపేసి నేను జైలుకి వెళ్తాను. రమా, ఏంటిది? ఆగు, దూరంగా వెళ్ళండి, దూరంగా వెళ్ళు, వెళ్ళండి. రే రామా, పద. రండి మావయ్య. ఏమ్మా, కోర్టుకు వచ్చేటప్పుడు నీ కొడుకేదో తెలియక తప్పు చేశాడు, వాణ్ణి క్షమించి ఎలాగోలా బయటపడేయమని వేడుకున్నావే, వాణ్ణి చూసావా ఎంతకు తెగించాడా? నా కొడుకు చేసిన సాయాన్ని వక్రీకరించి వాణ్ణి కేసులో బలవంతంగా ఇరికించి నా పెద్ద కొడుకుని, నా చిన్న కొడుకుని నేరస్తులుగా నిలబెట్టాలని చూశాడు. ఇంత క్రిమినల్ మైండ్ ఉన్న వాణ్ణి వెనకేసుకొస్తున్నావా నువ్వు? అయ్యో, వాడికి ఏదో పిచ్చి పట్టింది. వాడిది ఇలాంటి బుద్ధి కాదు. వాడేదో తెలియకుండా ఇలా చేస్తున్నాడు. మీరదంతా మనసులో పెట్టుకోకండి. పెద్ద మనసు చేసుకొని వాణ్ణి బయట పడండి అయ్యా. బయట పడేయడమా? మావయ్య, మావయ్య, నీ కొడుకుని జీవితాంతం జైల్లో ఉండేలా చేస్తాను తప్ప బయట పడేయను. ఏంటా మీ గోలా? దూరంగా వెళ్ళండి, దూరంగా వెళ్ళండి. ఏయ్ పద. రిలాక్స్. అయ్యా, ఒక్కగానొక్క కొడుకయ్యా. ఏదో వాడికి తెలియక ఇదంతా చేస్తున్నాడు. వాడికి నేను బుద్ధి చెప్పుకుంటాను. పిల్లల భవిష్యత్తు అది దృష్టిలో పెట్టుకొని కొంచెం పెద్ద మనసు చేసుకోండి. మీ కాలు పట్టుకుంటాను. మీ బుద్ధులు నాకు బాగా అర్థమైపోయాయి. అందితే జుట్టు, అందుకపోతే కాళ్ళు. మొదట్లోనే నేను గ్రహించా. మొదట్లోనే మీ కళ్ళబొల్లి మాటల్ని, మీ నాటకాలు నమ్మి మోసపోయాను. నేను మోసపోయినా పర్వాలేదు, నా కూతురు కూడా మోసపోయింది. దాని బతుకు ఏం కావాలి ఇప్పుడు? మీరు పెద్ద మనసు చేసుకుంటే ఇద్దరి బతుకులు బాగుంటాయి. ఏంటి ఇద్దరు బతుకులు బాగుండేది? ముందు ఇలాంటి వెదవని కని నువ్వు వెనకేసుకొస్తున్నావు చూడు. ముందు నిన్ను చంపేయాలి. రామా ఆగు. మావయ్య ఆగండి. ఆగరా. ఎందుకురా వీళ్ళ మీద అనవసరంగా? నందు, తీసుకెళ్లి బండ్లు కూర్చోబెట్టు. రండి మావయ్య. అక్క, నువ్వు నాన్నతో పాటే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. వెళ్ళు. సార్, కొంచెం టీ అయినా ఇప్పించండి సార్. నీకు అలాగుందిరా.
నిన్నేదో విహారయాత్రకి తీసుకొచ్చి టీలు కాఫీలు టిఫిన్లు పెట్టేటట్టుంది మా బతుకు చూడు. సార్ ఏంటి సార్, అక్కడి నుంచి తీసుకొచ్చారు, ఇంతవరకు మంచినీళ్ళు లేవు, టీ లేదు, ఎలా సార్ ఉండేది? రా బండెక్కు, ఇస్తాను టీ. టీ కావాలంట టీ వీడికి. సార్ బండెక్క. సార్ ఇతనితో ఒక 2 నిమిషాలు మాట్లాడాలి. అలా మాట్లాడకూడదమ్మా, వెళ్ళండి వెళ్ళండి. సార్ ప్లీజ్ 2 నిమిషాలు. సరే మాట్లాడండి. మీ అక్క భర్తనని కూడా చూడకుండా జైలుకి పంపించేస్తున్నావు కదా నన్ను. నీలాంటోడికి జైలు అనేది చాలా తక్కువ. నమ్మించి గొంతు కోసేవాణ్ణి ఎప్పటికీ క్షమించకూడదు. నీలాంటి మనిషికి ప్రేమ పెళ్లి ఇవన్నీ ఎందుకు? నీలాంటి దౌర్భాగ్యుడికి ఇలాగే బతకాలి, ఇలాగే అడ్డదారిలో సంపాదించాలి. దుర్మార్గమైన బతుకు బతకాలనుకున్నప్పుడు ఆ బతికే బతకచ్చుగా. ఒక అమ్మాయికురాలికి ప్రియమని పేరుతోటి ఆశలు చూపించి మమ్మల్ని అందరినీ మోసం చేసి తన్ని తీసుకుపోయి తాళి కట్టి ఈరోజు ఏం చేశావు నువ్వు? తన బతికేం కావాలి? నిన్ను నమ్మి వచ్చిందాన్ని నట్టట్టు ముంచేశావు. నువ్వు ఇలాగే బతకాలనుకుంటే నీ చావు నువ్వు చావచ్చు కదా. తన బతుకుని ఎందుకు నాశనం చేశావు? ఆహా, నేను మీ అక్క బతుకుని నాశనం చేశానా? ఈ రోజుటి వరకు కూడా మీ అక్కని ముట్టుకోకుండా ఉన్నాను. నేను ఒక యదవని, కానీ నీ మొగుడున్నాడే అంత యదవని కాదు. ఏం బాగుతున్నావురా? ఏంటి నన్ను రానా? మరి నీలాంటి వెధవని మర్యాద ఇచ్చి పిలుస్తారా? నువ్వు చేసిన దుర్మార్గాలకి నా భర్తతో పోలుస్తావా? నా భర్త ఎలాంటోడో నాకు తెలుసు. హలో మేడం, మీ భర్త ఎలాంటి వాడో మీకు తెలీదు, నాకు మాత్రమే తెలుసు. నాకు మాత్రమే కాదు, మీ అక్కకి కూడా ఆయన గురించి బాగా తెలుసు. ఏంటి ఏంటి ఆయన గురించి నీకు తెలిసింది? నేనేదో మీ అక్కని మోసం చేసేసాను, తన బతుకుని ఇలా చేసేసాను అలా చేసేసాను అని నోటికొచ్చినట్టు నన్ను అంటున్నావే. అసలు మీ అక్కని తీసుకెళ్ళిపోవడానికి, నేను పెళ్లి చేసుకోవడానికి కారణం ఎవరో తెలుసా? మీ ఆయన. ఏంటి షాక్తో నోట మాట రావడం లేదా? చూడు, కోర్టులో వచ్చేసి ఆయన చేసిన సాయాన్ని వక్రీకరించి ఆయన మీద నింద వేశావు. నా మర్దిని నేరస్తుడిని చెయ్యాలని చూసావు. మళ్ళీ ఇప్పుడు బయటకొచ్చి ఇంకో నాటకం ఆడుతున్నావా? చూడు, నేను లోపల కోట్లాడింది నాటకమే, అందులో ఎలాంటి డౌటు లేదు. కానీ ఇక్కడ ఇప్పుడు చెప్తున్నానే, అది నిజం. నాకు 5 లక్షలు ఇచ్చాడు చూసావా? ఆ 5 లక్షలు నాకు సాయం చేయడానికి ఇచ్చింది కాదు, నీ భర్త రహస్యాన్ని నీకు చెప్పకుండా ఉండడానికి. నా భర్త రహస్యం ఏంటి? పిచ్చి వాగుడు వాగుతున్నావా? ఇప్పుడు ఇంకో పిట్ట కథ చెప్తున్నావా? ఆ 5 లక్షలకి చూడు, మా అమ్మ తోడు, ఇది మాత్రం నిజం. లోపల ఒకటి చెప్పా, కానీ ఇప్పుడు బయట చెప్తున్నాను చూడు, ఇది పక్కా నిజం. ఆయన నీకు భయపడి డబ్బులు ఎందుకు ఇస్తాడు? ఆయన ఏం తప్పు చేశాడని ఆయన రహస్యాన్ని నువ్వు కాపాడతావు? అవును మరి, చిన్న తప్పు చేశాడా? మీ ఆయన మీ అక్కని పెళ్లి చూపులు చూడ్డానికి వచ్చినప్పుడు మీ అక్క నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు, నేను ఒకరిని ప్రేమిస్తున్నాను, నా ప్రేమ సంగతి మా వాళ్ళకి చెప్పే ధైర్యం నాకు లేదు, కాబట్టి నేనంటే ఇష్టం లేదని మీరే చెప్పేసి వెళ్ళిపోండి అని, ఈ సాయం చేయండి అని ఆయన కాళ్ళ వేళ్ళ పడింది. నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను, ప్లీజ్ నాకు మీరు సాయం చేయాలి. నేనే మీకు నచ్చలేదని మా వాళ్ళతో చెప్పేయండి. మీరే నచ్చలేదన్నారు కనుక మా వాళ్ళు నా మీద ఎలాంటి ఒత్తిడి తీసుకురారు. ప్లీజ్ సార్, మీకు నచ్చలేదని చెప్పండి. కానీ మీ ఆయన ఏం చేశాడో తెలుసా? సార్ సార్ ఏం చెప్పరేంటి సార్? ఇక్కడెందుకు? చెప్పాల్సింది వాళ్ళతోనే కదా.
అక్కడే చెప్తాను. చక్కగా ఇంట్లోకి వచ్చి ఆ అమ్మాయి అంటే ఇష్టం, పెళ్లి చేసుకుంటానని ఒక డ్రామా ఆడాడు. అన్ని విషయాలు మాట్లాడుకున్నారా? అబ్బాయి నీకు నచ్చినట్టేగా? ఆ, మా అమ్మాయి సమ్మతమని తల ఊపింది. ఆడపిల్ల చెప్పలేక తల ఊపింది. అబ్బాయివి నువ్వైనా గట్టిగా చెప్పు, మాకు ఆనందంగా ఉంటుంది. నాకు అమ్మాయి చాలా బాగా నచ్చింది. పెళ్లి దాకా తీసుకొచ్చాడు. ఈ మధ్యలో చాలాసార్లు మీ అక్క పాపం బ్రతిమలాడింది, మీ ఆయన వినలేదు. పెళ్లి పీటల దాకా తీసుకొచ్చాడు. మీ అక్క పాపం కక్కలేక మింగలేక తప్పించుకోలేక ఎంత సతమతమైందో నా ఒక్కడికి మాత్రమే తెలుసు. తీరా పీటల మీదకి వచ్చినప్పుడు మీ ఆయన ఏం చేశాడో తెలుసా? రాత్రి ప్రణయ్ నన్ను కలిసి అంతా చెప్పాడు. మీరు ఈ పెళ్లి చేసుకోబోవట్లేదంట కదా, సరిగ్గా తాళి కట్టే సమయానికి తాళి కట్టను అని గొడవ చేస్తారంట కదా. వాడికి నేను చెప్పింది అబద్ధం. నువ్వు అసలు పెళ్లి పీటల మీదకే రాకుండా వాడితో కలిసి పారిపో. కాదని పీటల మీదకి వచ్చావా, నేను నీ మెళ్ళో తాళి కడతాను. తాళి కడతాను అంటే నీతో కలిసి బ్రతికేయాలని కాదు. నాకు పెళ్ళంటే పరమ అసహ్యం. నేను జీవితాంతం పెళ్లి నుంచి తప్పించుకోవడానికే ఇన్నాళ్ళు ఓపిగ్గా ఈ పెళ్లి నాటకం ఆడాను. ఇప్పుడు నువ్వు వచ్చావనుకో, తాళి కట్టి నెల తిరిగేలోపు విడాకులు ఇచ్చేస్తాను. ఏంటి నువ్వు అనేది? నా మీదొట్టు. నేను చెప్పింది అక్షరాలా నిజం. ఇవాళ ఈ పరిస్థితికి మేం పారిపోయిన తర్వాత మీ నాన్న మీ అక్కని ద్వేషించడానికి, చివరికి మీ నాన్న హాస్పిటల్ పాలై కాళ్ళు చేతులు సరిగ్గా పనిచేయలేని స్థితికి అన్నిటికీ మిస్టర్ నందు గారే కారణం. ప్రియమైన ఈటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మన అందాల రాక్షసి సీరియల్ ని ఆదరిస్తున్న ప్రేక్షకులు మాతో కలిసి నటించే అద్భుత అవకాశాన్ని ఈటీవీ కల్పిస్తుంది. ఆశ్చర్యపోతున్నారా? ఇది నిజం. మీరు చేయాల్సిందల్లా మన అందాల రాక్షసి సీరియల్ టెలికాస్ట్ అవుతున్నప్పుడు టీవీ ముందు ఒక సెల్ఫీ లేదా ఫోటో తీసుకొని స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నంబర్ కి వాట్సాప్ చేయడమే. సెలెక్ట్ అయిన ప్రేక్షకులను ఈ అవకాశం వరిస్తుంది. ఆల్ ది బెస్ట్. ఈ విషయం నీకు తెలిస్తే వాడి మొహాన ఉమ్మేసి ఏమంటావో ఏం చేస్తావో, వాడి పరువు ఎలా తీస్తావోనని భయంతోటి ఆ నిజాన్ని నా నోట రానికుండా చేయడానికే ఆ 5 లక్షలు నాకు లంచంగా ఇచ్చాడు. చూడు, ఈ నిజం నేను కోర్టులో చెప్పడం వల్ల నాకు వచ్చే ప్రయోజనం ఏం లేదు. నేను బయట పడ్డానికి ఏదో తాపత్రయపడి అక్కడ అబద్ధం చెప్పాను. ఇప్పుడు నువ్వు ఆవేశంగా నేనేదో పెద్ద దుర్మార్గుణ్ణి, నీ మొగుడేదో పెద్ద సంఘ సంస్కర్త అన్నట్టు మాట్లాడావు కదా, అందుకనే ఆవేశంలో అసలు నిజం చెప్పేశాను. ఇప్పుడెళ్ళి అడుగువాణ్ణి. ఏంటి ఏడుపొస్తుందా? ప్రతి ఒక్కరు అవతల వాణ్ణి బెదవనుకోవడమే. పక్కనున్న ఎదను మాత్రం ఎవరు పట్టించుకోరు. సురేందర్, కేసు అయిపోయింది, వెళ్ళిపోదామా? వస్తున్నా. ఏయ్ పద. సార్, గేటు బయట టీ బాగుంటుంది, తాగేసి వెళ్ళిపోతామా? ప్రతి ఒక్కరు అవతల వాణ్ణి బెదవనుకోవడమే. పక్కనున్న ఎదను మాత్రం ఎవరు పట్టించుకోరు. ఈ విషయం నీకు తెలిస్తే వాడి మొహాన ఉమ్మేసి ఏమంటావో ఏం చేస్తావో, వాడి పరువు ఎలా తీస్తావోనని
భయంతోటి ఆ నిజాన్ని నా నోట రానికుండా చేయడానికే ఆ 5 లక్షలు నాకు లంచంగా ఇచ్చాడు. మా కుటుంబానికి ఒక కష్టం పోతే ఇంకొకటి ఇలా వెంటాడుతూనే ఉంటే ఎలా నాయనా? మేమే పాపం చేశాం? ఎవరికి ఏ ద్రోహం చేశాం? పిల్లలు పెళ్లి వయసుకి ఎదిగే ముందు వరకు చిన్న చిన్న ఆర్థిక ఇబ్బందులున్నా ఇలా ఎప్పుడూ కృంగిపోయే పరిస్థితి గాని, బాధపడే పరిస్థితి గాని ఎప్పుడూ కలగలేదు. పీటల దాకా వచ్చిన పెళ్లి ఎలా ఆగిపోయింది? మా అక్క పారిపోవడానికి మీరు కారణం. అవునా కాదా? ఏం జరిగిందంటే అవునా కాదా? 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 ఇలాంటి స్వార్థపరుడితో నేను కలిసి బతకలేను. మధు, మధు, నా మాట విను, ఒక్కసారి విను.